ఫైనల్గా 10th డే పూజకైతే వెళ్ళిపోయాము. వీక్ 10 అనమాట. ఇంకా లాస్ట్ వన్ ఒకే ఒకటి ఉంది, 11th వన్ అయిపోతే ఇంకా కంప్లీటెడ్ పూజ అయితే. ఇంకా ఫైనల్గా కడపలో ఉన్న దుర్గమ్మ దేవి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇంకా వచ్చి రాగానే నవగ్రహాల చుట్టూ తిరిగేసి తర్వాత అయితే దర్శనానికి అయితే వెళ్ళాలి. ఇంకా 108 ప్రదక్షిణలు చేసేవాళ్ళు చేయొచ్చు. నేనైతే గణేశుడి కోసం గరిక జిల్లెడు పూలు తీసుకొని అక్కడ పెట్టడానికి అని చెప్పి వెళ్ళాను. ఇంకా లోపలికి వెళ్ళగానే అప్పట్లాగా కాకుండా రోజులాగా మొత్తానికే తాడు మొత్తం కట్టేశారు. ఎందుకంటే లోపలికి జనాలు ఎక్కువ అయిపోతున్నారు. 108 పూజకి తిరిగే వాళ్ళు చాలా మంది అవుతున్నారు. అందుకని చెప్పి బయటనే ఆపేశారు దర్శనంకి వెళ్ళే వాళ్ళని. ఇంకా లోపల 2 జంటలు అయితే పూజ అయితే జరుగుతుంది. ఇంకా లోపల తిరిగే వాళ్ళు తిరుగుతున్నారు. నేనైతే 108 అయితే తిరగలేదు, ఎందుకంటే కాల్ బాగాలేదు అని చెప్పి తిరగలేదు. ఆ కాల్ మ్యాటర్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ పెడతాను, చూసేయండి. దర్శనంకి అయితే వెళ్ళి వచ్చేసాము. ఇంకా టికెట్లు తీసేసుకున్నాము. టికెట్ కాదు, టోకన్ అంటారు. ఆ టోకన్ పైకి కట్ చేసేసి ఇచ్చేస్తే ఆ ప్లేట్స్ అయితే ఇస్తారు. ఇంకా తర్వాత ఎండలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మజ్జిగ బాటిల్ తీసుకొని వచ్చి ఇచ్చింది మా అమ్మ. ఇంకా ఆ మజ్జిగ అయితే 1 నిమిషంలో ఫినిష్ చేసేసాము. ఆ వేడికి ఎంతైనా తాగాలనిపించేది మాత్రం మజ్జిగ మాత్రమే. ఇంకా డన్, పూజ అయితే ప్రిపేర్కి అయితే చేసేసుకున్నాము, కూర్చున్నాము. ఇంత ఎండలో ఇంత కష్టంగా ఉన్నా కూడా ఆ ఎండలో కూర్చొని మరి 1.5 hour పూజకైతే కూర్చున్నారు. ఎంతో మంది వచ్చినారు. ఎంత ఎండలో కూర్చొని చేయాలో ఎంత ఓపిక ఉండాలి.